థ్యాంక్ గాడ్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నీ పరిస్థితి చూసి నాకు ప్రాణం పోయినంత పనైంది. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయేమోనని భయపడ్డాను. చూసావా మీ ప్రదీప్ బాబుని? ఏదో కొంపలు అంటుకున్నాడు, అన్నిటికీ కంగారు పడిపోతారు. నిన్నెంతగానో ప్రేమిస్తాడు కదా, అందుకే ప్రదీప్ బాబు కంగారు పడుతుంటాడు. పైగా తనకు కూడా ఇదేగా మొదటిసారి. అందుకనే నాకు అనిపిస్తుంది గంగా, ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కుంటే ఎంతో సాయంగా ఉంటుంది కదా అని. కానీ ఇక్కడ మొత్తం ఇల్లే వేరైపోయింది. మా అమ్మ గనుక ఉంటే తనే వచ్చి అన్నీ చూసుకునేది. కానీ నాకున్న సౌతితల నుంచి నేను ఇది కూడా ఆశించలేను. సుప్రియ, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. పద, రెస్ట్ తీసుకుందు గాని. రావంశీ, నీకొకటి చెప్పనా? వదిన వాళ్ళ ఇంట్లో ఎంత బాంబు పేలిందో తెలుసా? వావ్, దీపావళికి ముందే పటాసులు పేర్లతో సరదాగా ఉందనుకో. నిజంగా అమ్మా, నీ ఆలోచనలన్నీ దయ్యపు ఆలోచనలాగే ఉంటాయి. ఇక నాకు కూడా పూర్తిగా నీ లక్షణాలే వచ్చేసాయి. ఇదిగో, ఇలాంటి సంగతులన్నీ వెళ్ళి మీ నాన్నగారికి అస్సలు చెప్పకు. ఇవ్వాలంటే ఆయనకి వాళ్ళ అక్క మీద కోపంగా ఉంది, అందుకే మనల్ని వెనకేసుకొస్తున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకో, మా వదిన మీ నాన్నకు అక్క అవుతుంది. ఆయన ఏ క్షణంలో అయినా అక్క కోసం కరిగిపోవచ్చు, తెలిసిందా? అరే నువ్వు కూర్చో. ఎవరు? నేనే ప్రభా. వస్తున్నాను. అరే మీరేనా? ఎందుకింత ఆలస్యంగా వచ్చారు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? చెప్పరేంటండి? ప్రభా, ప్రదీప్ వచ్చాడు ఆఫీస్కి నన్ను సలహా అడగటానికి. తన వాటా ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాడు. నాకేమో చాలా బాధగా అనిపించింది. చెప్పాలంటే చాలా గిల్టీగా అనిపించింది. తనకేమో మన మీద ఎంతో నమ్మకం, నన్ను ఆత్మీయుడిగా అనుకుంటున్నాడు. కానీ సరేనండి, ప్రదీప్ అంటే మీ మేనలుడే. మరి వంశీ కూడా మీ కొడుకే అవుతాడు కదా. అంటే మేనల్లుడి కోసం మీ మనసు బాగా పీకుతుంది. ఇంతకీ నాకో సంగతి చెప్పండి, మీ అక్క మీద బావ మీద మీకు జాలిగానీ కలగలేదు కదా? సాగర్, ప్రదీప్ వంశీకి అయిన వాళ్లే, కాని వాళ్ళు ఏదో శత్రువుల్లా అన్నట్టు వ్యవహరించారు కదా. వాళ్ళు మన అబ్బాయికి చేసిన అపకారం చూడండి. అయిన వాళ్ళెప్పుడూ అయిన వాళ్లే, పరాయి వాళ్ళెప్పుడూ పరాయి వాళ్లే. కొంచెం ఆలోచించండి. వంశీ కనుక జైలు నుంచి అలా పారిపోయి వచ్చుండకపోతే పాపం ఇంకా జైల్లోనే మగ్గిపోతూ ఉండేవాడు. కానీ ఇలా వచ్చి మాత్రం ఏం ఉపయోగం ఉంది? పాపం మన అబ్బాయి పోలీసులకి దొరకకుండా తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. బహుశా నువ్వు అంటున్నది నిజమే ప్రభా. నేను బలహీన పడిపోకూడదు. ఆ చతుర్వేదుల కుటుంబం సర్వనాశనమే ఇప్పుడు నా జీవితానికి ఉన్న ఏకైక లక్ష్యం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.